హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ విత్ తేజ. మీరు తిరుపతి ప్లాన్ చేస్తుంటే ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. ఎస్ఎస్డి టోకెన్స్ అంటే స్లాటెడ్ సర్వదర్శన టోకెన్స్ తీసుకోవడం వల్ల ఫ్రీ దర్శనం వాళ్ళకంటే దర్శనం కొంచెం త్వరగా అయిపోతుంది. ఎందుకంటే ఇవి స్లాట్ బేసిస్లో ఇస్తారు కాబట్టి. ఈ టోకెన్స్ ఓన్లీ 3 ప్లేసెస్లో మాత్రమే ఇస్తారు. శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ దగ్గర మాత్రమే ఇస్తారు. ఈ టోకెన్స్ midnight 12 AM ఇస్తారు. కానీ లైన్ మాత్రం 4 to 5 in the eveningలోనే స్టార్ట్ అయిపోతుంది. ఈ టోకెన్స్ తీసుకున్న వాళ్ళు కొండపైకి ఎలా అయినా వెళ్ళొచ్చు. అంటే స్టెప్స్ ద్వారా అయినా లేదా బస్సులో అయినా వెళ్ళొచ్చు. ఈ టోకెన్స్ కోసం ఒరిజినల్ ఆధార్ కార్డ్ కంపల్సరీ. అంటే ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉంటే 4 మెంబర్స్ ఆధార్ కార్డ్తో క్యూ లైన్లో నిల్చోవాలి. ఎస్ఎస్డి టోకెన్స్ ఇవ్వడం midnight 12 AM స్టార్ట్ అయినా క్యూ లైన్ మాత్రం ఈవినింగ్ 4 to 5 స్టార్ట్ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ 8 hours నిల్చోవాలి క్యూ లైన్లో. నైట్ 7 to 7:30 లోపల గేట్ ఓపెన్ చేస్తారు. లోపలికి వెళ్ళి వెయిటింగ్ హాల్స్లో వెయిట్ చేయొచ్చు. వెయిటింగ్ హాల్లో ఫ్యాన్స్, వాష్రూమ్స్ కూడా ఉంటాయి. అండ్ ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఈ టోకెన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, కానీ డైలీ లిమిటెడ్ టోకెన్సే ఇస్తారు. మాకైతే ఈ టోకెన్స్ తీసుకోవడానికి 8 hours పట్టింది. ఈ 8 hours నించొని వర్త్ ఉందా అంటే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఫ్రీ దర్శనం వాళ్ళకి 30 hours పడుతుందంట మేము వెళ్ళినప్పుడు. ఎస్ఎస్డి టోకెన్స్ థర్స్డే midnight 12 AM ఇస్తే సాటర్డే దర్శనం స్లాట్ వస్తుంది. అంటే నెక్స్ట్ డే వస్తుంది. ఈ టోకెన్ ఉంటే దర్శనం 4 to 6 hours అయిపోతుంది అన్నారు. కానీ మాకు మాత్రం 8 hours పట్టింది. అంటే రోజు ఒకేలా ఉండదు, క్రౌడ్ బట్టి ఉంటుంది. మేము 11th June midnight 12 AM ఎస్ఎస్డి టోకెన్ తీసుకున్నాము. మాకు దర్శనం సాటర్డే వచ్చింది. అంటే 13th June 11 AM వచ్చింది. మనకి దర్శనంకి స్లాట్ టైమింగ్ ఇచ్చినా కూడా ఆ పర్టికులర్ డే అంతా అలౌ చేస్తారు. అంటే మాకు సాటర్డే 11 AM స్లాట్ ఉన్నా కూడా సాటర్డే రోజు ఏ టైమింగ్లో అయినా వెళ్ళొచ్చు దర్శనంకి. మేము ఎస్ఎస్డి టోకెన్ కోసం 8 hours నుంచున్నాం. అలాగే దర్శనంకి కూడా 8 hours పట్టింది మాకు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.